శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథములోని జ్ఞాని అయిన సొలొమోను వ్రాసిన ప్రసంగి గ్రంథాన్ని మనము వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 9 నుంచి 14వ వచనం వరకు, అంటే ముగింపు మాటలు, ఈ ప్రసంగి గ్రంథం యొక్క ఆఖరి అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఇంతవరకు ఈ ధ్యానాలలో సహాయం చేసిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైనా సమయం ఉంటే గతంలో చెప్పబడినటువంటి అనేక విషయాలను మీరు మరొకసారి విని మేలు పొందవచ్చు. ఈరోజు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతాను. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులను పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము. పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాస్కరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే: దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ముందు మాట ముగింపు మాటలాగా ప్రారంభములో దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు అని మొదలుపెట్టాడు. ముగింపు మాటలు ఒక సంపాదకుడు, బహుశా జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి ఒక బోధకుడుగా ఆయన చెప్పినటువంటి మాటలను ఈ ప్రసంగి గ్రంథాన్ని కూర్చినటువంటి సంపాదకుడుగా ఆయన ముగింపు మాటలు. సాధారణంగా ఒకళ్ళు బోధించిన తరువాత సమ్మరీ అంటారు కదా, ముగింపు మాటలు అంటారు కదా. ముగింపు మాటలు లాగా జ్ఞాని అయిన సొలొమోను గురించి, అలానే ఇదంతా, ఈ సారాంశాన్ని ముగింపు మాటలలో జ్ఞాపం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఒక విషయాన్ని మనము ఆలోచన చేయాలి. మనమందరం కూడా ఈ ఆధునిక సాంకేతిక అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. కృత్రిమ మేధస్సు అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మానవుడు ఏమి చేయాలి అనుకుంటున్నాడో అవి యంత్రాల ద్వారా చేయటానికి ప్రయత్నము చేయటం. సమాచారము చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి సమయాలలో మనము ఉంటూ ఉన్నాము. వీటన్నిటిని బట్టి ఒకవైపు సంతోషము, ఆనందము, అలానే సౌఖ్యము ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఒక ప్రమాదం ఏమిటంటే, దీన్ని ఈ అటానమస్ అని చెప్పి అంటారు. అంటే ఈ రోజుల్లో అటానమస్ యూనివర్సిటీ అంటే అర్థం ఏంటిదంటే స్వయం ప్రతిపత్తి అంట. ఈ అభివృద్ధి, ఆధునికత, సాంకేతికత, కృత్రిమ మేధస్సు, ఈ సమాచార వ్యవస్థ, అవి అనేకమైనవి అన్నీ కూడా మనుషుల దగ్గరికే రావటం. మనం పోవాల్సిన అవసరం లేదు. ఆహారం కావాలన్నా, దుస్తులు కావాలన్నా, వస్తువులు కావాలన్నా అవన్నీ కూడా అవసరమైతే ఇంటికే వచ్చేటువంటి కాలంలో
పొంచి ఉన్నటువంటి ఒక ప్రమాదం ఏమిటంటే స్వయం ప్రతిపత్తి, స్వయం శక్తి, స్వయము అనేటువంటి మాట. అంటే నేను నాకింకా ఎవరి అవసరత లేదు, నేను స్వయం ప్రతిపత్తి కలిగిన వాడను అనేటువంటి భావన పెరిగేటువంటి అవకాశం ఉంది. రెండవది, సమాచారం ఎక్కువగా ఉంది కాబట్టి వేరే వారి మీద ఎక్కువగా ఆధారపడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితులలో నిజమైనటువంటి దేవుని గురించినటువంటి ఆలోచన, దేవుని గురించినటువంటి ప్రస్తావన, దేవుని గురించినటువంటి విషయాలు అవి చాలా తగ్గిపోతున్నటువంటి, సమయము లేనటువంటి, దేవుని గురించినటువంటి ఆలోచన, ప్రస్తావన మనుషుల యొక్క మనసుల్లో, హృదయాలలో, సంభాషణలో, అంశములో అది మనం తక్కువగా కనబడేటువంటి సమయాల్లో మనం ఉన్నాం. ఇటువంటి సమయాల్లో ఈ ముగింపు మాటల్లో చాలా శ్రేష్టమైంది ఈ ప్రసంగి గ్రంథాన్ని ముగించేటువంటి సంపాదకుడు, ఎడిటర్ అని చెప్పి అంటాం కదా, ఆయన చక్కగా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఆయన 13వ వచనములో దాన్ని చక్కగా చెప్పాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఈ జీవితాన్ని గురించి, రకరకాల పరిస్థితుల గురించి, సూర్యుని కింద జరిగేటువంటి భూమి మీద మానవుని యొక్క అనేకమైనటువంటి ప్రయత్నాలు, వీటన్నిటినీ పరిశీలించి, పరిశోధించి అవన్నీ చేసిన తరువాత ఫలితార్థమిదే అన్నాడు. ఏమిటా ఫలితార్థమో చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను అన్నాడు. ఒక చక్కని ఆజ్ఞ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన మాటను అనుసరించడం ద్వారా చూపించుట. ద యాటిట్యూడ్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఏమంటాము? షోయింగ్ ఇన్ యాక్షన్ బై ఒబేయింగ్ హిస్ వర్డ్స్ అంటాం. మన యాటిట్యూడ్ యాక్షన్లో కనపడాలి. దేవుని యందు భయభక్తులు అనేటువంటి వైఖరి నా క్రియలలో ఆయన మాట, ఆయన కట్టడ, ఆయన విధులను అనుసరించట్లో కనబడుట అనేది. ఈ అంశాన్ని మనము ధ్యానం చేయకముందు ఇక్కడ 9 నుంచి 14 వచనం వరకు జ్ఞాని అయిన ప్రసంగి గురించి 2 మాటలు చెప్పాడు. చూడండి, 9వ వచనంలో ప్రసంగి జ్ఞాని అయి ఉండెను అన్నాడు. ఎవరు ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చాడు? దేవుడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని జ్ఞానంతో నింపాడు. అంత మాత్రమే కాదు, సొలొమోను గారు కూడా అనేక విషయాలను తను పరిశీలించి, పరిశోధించి, తను చేయవలసినటువంటి ఆ తీవ్రమైనటువంటి ఆలోచన ఇవన్నీ ద్వారా కూడా చక్కని జ్ఞాని ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంకొక చక్కని మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో జ్ఞానము అంటే అది కేవలము పుస్తక జ్ఞానము, విషయ పరిజ్ఞానం కాదు. అది అనుదిన జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానం, అనుభవం ద్వారా వచ్చినటువంటి జ్ఞానము. రెండవది ఆచరణ యోగ్యమైనటువంటి జ్ఞానం. అనుదినము క్రియారూపకములో, ఆచరణలో కనపడేటువంటి జ్ఞానాన్ని గురించి ఆ దినము ఎక్కువగా ఉండేది. కాబట్టి ఆయన జ్ఞానం కలిగిన వాడు. 2, కేవలము తన జ్ఞానాన్ని తన దగ్గరే ఉంచుకోకుండా దేవుడు ఆయనకి ఏ జ్ఞానమైతే ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని ఏం చేశాడు? అతడు జనులకు జ్ఞానము బోధించను అన్నాడు. ఆయన జ్ఞానే ఉన్నాడు. తన జ్ఞానాన్ని కాకుండా అనవసరమైనటువంటి విషయాలు, ఏదో ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా జ్ఞానాన్ని ఆయన బోధించాడు అన్నాడు. జ్ఞానాన్ని ఏ విధంగా బోధించాడో 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఏ విధంగా ఆయన బోధించాడు అంటే, ఒకటి ఆలోచించి, పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచను అన్నాడు. అంటే వెయింగ్ అంటాం. ఆలోచించటము అంటే ఏంటిదంటే, అనేకమైన రకరకాల విషయాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అయితే ఏది విలువైంది తూకం చూసినట్టుగా
వెయ్యి చేయటం అంటే ఏంటిదంటే, వెయిట్ చూడటం అంటే ఏంటిదంటే, మనం కాటాలో తక్కెడలో పెట్టి వెయిట్ చూస్తాం ఏది సరి అయింది అన్నట్టుగా. అట్లా ప్రతి అవగాహనను, ప్రతి సమాచారాన్ని ఆయన ఆలోచనలో పెట్టాడు. ఇది అవసరమైందా? ఇది మేలుకరమైందా? ఇది క్షేమకరమైందా? ఇది జీవితానికి అవసరమా? అని ఆలోచించి, అంత మాత్రమే కాదు, స్టడీ అంటాం. పరిశీలించటం. దాని వెనకాల ఏముంది? దాని చుట్టుపక్కల ఏముంది? దాని కనపడకుండా అంతర్భాగంలో విషయాలు ఏమున్నాయి? దీని యొక్క ప్రారంభం ఎక్కడ? ఎట్లా మారుతూ వచ్చింది? ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడా స్టడీ చేసినట్టుగా పరిశీలించాడు. ఒకటి తూచాడు అంటే ఆలోచించటము. రెండోది పరిశీలించాడు. ఇప్పుడు ఏవైతే తూచినవి, పరిశీలించినవి అవి క్షేమకరమైనవో వాటిని ఏం చేశాడు అంటే చక్కగా అనుక్రమపరిచాడు. ఆర్డర్‌లో పెట్టటం. ఒక చక్కని క్రమములో పెట్టటం. ఈ విధంగా చేయటం ద్వారా ఆయన జ్ఞానాన్ని బోధించాడు. ఈనాడు బోధించేటువంటి మనందరికి కూడా ఇది ఒక పాఠంగా ఉంటుంది. అయితే జ్ఞానాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలో కూడా ఇదొక పాఠంగా ఉంటుంది. ఆలోచించటం అంటే వెయిట్ తోచటం. రెండవది పరిశీలించటం. ఒక చక్కని ఆర్డర్‌లో వాటిని పెట్టటం. ఒక కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా వాటిని తీసుకొని రావటం అనేది ఆ విధంగా ఆయన జ్ఞానమును బోధించాడు అనే మాటుంది. రెండోది ఇంకే విధంగా బోధించాడు అంటే ఇక్కడ ప్రసంగి 10వ వచనం ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను అంటాడు. ఇక్కడ ఇంపైన మాటలు అంటే ఉద్దేశ్యం ఏందంటే ఏదో చక్కగా అనేటువంటి భావన కాదు. ఎస్థెటిక్ అంటాం. అంటే కళాపూర్వకంగా చెప్పటం. ప్రతిదానికి సమయము కలదు. దాన్ని చెప్పడానికి పుట్టుటకును, చచ్చుటకును, నవ్వుటకును, ఏడ్చుటకును. అంటే ఈ విధంగా ఒక ప్రాసతో కానివ్వండి, ఒక ఆలోచనతో కానివ్వండి, ఒక చమత్కారమైనటువంటి కథతో కానివ్వండి, అంటే ఇవి కళారూపకంగా ఒక చక్కని విధానములో మనుషులకు గుర్తుండే విధంగా సులభంగా అర్థమయ్యే రీతిలో దాన్ని అమర్చటం. దాన్నేమంటాము అంటే ఇంపైన విధంగా అనేటువంటి మాట. కాబట్టి కేవలము ఈ ప్రాస లేకపోతే వ్యాస, ఈ క్రమము వాటిలోనే పడి కొట్టుకొని పోకుండా దాంట్లో ప్రాముఖ్యంగా 2 కోల్పోకుండా చూశాడు. ఏం చూశాడు అంటే, ఒకటి సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను అనే మాట ఉంటుంది. ఒకవైపు ఎస్థెటిక్‌గా అంటే కళాత్మకంగా వ్రాయటానికి ప్రయత్నిస్తూనే అందులో సత్యము అంటే ఎటువంటి సత్యానికి దూరమైంది, నిజము కానిది కాకుండా సత్యమైంది, అట్లానే యథార్థమైంది. ప్లెయిన్‌గా, సరళంగా అర్థమయ్యే రీతిలో ఆయన ఏ విధంగా వ్రాసాడో కూడా ఆ విధంగా ఆయన జ్ఞానాన్ని బోధించాడు. 2 విధాలుగా ఆయన జ్ఞానాన్ని బోధించాడు. ఒకటి ఆలోచించి, పరిశీలించి, క్రమపరచటం, ఒక ఆర్డర్‌లో పెట్టటము. రెండవది ఇంపైన విధంగా సత్యము, యథార్థత కోల్పోకుండా వాటిని చక్కగా వ్రాయటము అనే మాట చెప్పాడు. ఎంత మంచి మాదిరి మనకు కనపడుతుంది. ఈ రోజుల్లో చాలాసార్లు ఈ ఈ పాటల్లో కానివ్వండి, ప్రసంగాలలో కానివ్వండి, ఈ ప్రాస వాటిలో పడిపోయి సత్యము లేకపోవటము, యథార్థత లేకపోవటము మనం చూస్తాం. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను తను జ్ఞానాన్ని ఏ విధంగా బోధించాడో మనం నేర్చుకుందాము. అది మొట్టమొదటిది. అదే సమయంలో అంటాడు, ఇది దాని యొక్క సఫిషియన్సీ అని చెప్పంటాం. ఇది సరిపోతుంది. ఇది సరిపోతుందనే మాట చూడండి ఏమన్నాడు అంటూ 11వ వచనంలో జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగుగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి.
అవి ఒక్క కాపరి వలన అంగీకబడినట్లున్నవి అన్నాడు. చాలా చక్కని పోలిక. ఇటువంటి బోధ, ఈ జ్ఞాన సంబంధమైన బోధ అది ఎట్లా ఉంటుందో 2 పోలికలు చెప్పాడు. ఒకటి ఏమన్నాడు అంటే ములుకోలల్లాగా ఉంటుంది అన్నాడు. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలు అంటాం. ఈ ములుకోలలు సాధారణంగా కాపర్లు ఏం చేస్తారు అంటే ముల్లుగర్ర అని చెప్పి అంటారు కదా, దానికి కొంచెం చివర్ల కొంచెం ఇట్లా కొక్కెల్లాగా ఉంటాయి. అవి కొంచెం నొప్పి కలుగుతాయి. ఆ ములుకోలలతో కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ జంతువుకి నొప్పి కలుగుతుంది. ఆ నొప్పి ద్వారా ఏమవుతుందంటే అది కాపరి అంటే దాన్ని నడిపించడానికి కాపరి అంటే ఏ విధంగా వెళ్ళాలో కాపరి చెప్పినట్లుగా అది వెళ్ళటానికి ఈ ములుకోలలు ఉపయోగపడతాయి. అట్లానే ఈ జ్ఞానం కలిగినటువంటి ఈ మాటలు ములుకోలల వంటివి అన్నాడు. అని అర్థమైంది, అవి బాధ కలిగిస్తాయి. సమస్తం వ్యర్థం వ్యర్థం అన్నప్పుడు ఇదేంటిది వ్యర్థంలా చెప్తున్నారని చెప్పని ఆ మాటలు కొంత బాధ కలిగించవచ్చు. నీతిమంతుడు లేడు, అందరూ కూడా తప్పు చేస్తున్నారు అంటున్నప్పుడు బాధ కలిగించవచ్చు. కొన్ని మాటలు బాధ కలిగిస్తవి కానీ అవి చక్కని దారిలోకి నడిపిస్తవి. కాబట్టి మాటలు ములుకోల లాంటివి అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు అంటే చక్కగా బిగుగొట్టబడిన మేకుల్లాగా ఉన్నవి అన్నాడు. అంటే సాధారణంగా మేకులు దేని కొరకు? ఒక టెంట్ ఉందనుకోండి, గుడారం ఉందనుకోండి, వాటిని ఏం చేస్తారు అంటే టెంట్ని మేకులతో పెడతారు. ఎందుకు? మేకులు ఏం చేస్తాయి? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని చెప్పి అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆ టెంట్ కొట్టుకొని పోకుండా, లేకపోతే ఆ చెక్క ఏతుందో ఊడిపోకుండా అవి చక్కగా ఏం చేస్తాయి అంటే భద్రతనిస్తాయి, అవి క్షేమాన్నిస్తాయి. ఆ విధంగా ఈ జ్ఞానేటువంటి మాటలు అవి ఎవరైతే వీటిని వింటారో, ఎవరైతే ఆలకిస్తారో, వాటిని పాటిస్తారో, ఈ మాటలు ఎట్లా ఉంటాయి అంటే వారికి క్షేమాన్ని కలిగిస్తాయి, వారికి భద్రత కలిగిస్తాయి అని చెప్పన్నాడు. కాబట్టి ఈ మాటలు విని లోబట్టు వలన వారి క్షేమం ఉంటుంది. వారు అటు ఇటు కొట్టుకొని పోరు, వారు సరైనటువంటి దిశలో పోతారు అనేటువంటి భావనతో ఏమన్నాడు అంటే చక్కగా కొట్టబడిన మేకుల్లాగా ఉన్నాయి, ములికోలల్లాగా ఉన్నవి అనేటువంటి మాట ఉపయోగించాడు. ప్రియులారా, ఒక్కొక్కసారి దేవుని మాటలు జ్ఞానము ఈ యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే బాధపరిచే విధంగా ఉండొచ్చు. కానీ అవి సరైనటువంటి దిశలో మన జీవితాన్ని నడిపిస్తవి. యజమాని మన దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఆ ఉద్దేశం వైపు తీసుకువెళ్తాయి, ఆ మార్గంలోకి తీసుకువెళ్తాయి, ఆ గమ్యాన్ని తీసుకువెళ్తాయి. కాబట్టి ములుకోలల దెబ్బలు మన క్షేమము అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఇదే ములుకోల అనేటువంటి భావన ఒక నరహంతకుడైనటువంటి సౌలును పౌలుగా మార్చాయి. ములుకోలలకు ఎదురుతూ ఉండటం నీకు న్యాయమా అంటే ఆ మాటలు, నీవు హింసిస్తున్నటువంటి యేసును అనేటువంటి ఆ మాటలు ఆయన ఎంతగానో మార్చినట్టుగా మనం చూస్తాము అండి. కాబట్టి సమయంలో మనం నేర్చుకోవాలి. ఇంకోటి ఏమన్నాడు అంటే చూడండి 12వ వచనంలో, అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. అనేకమైన మాటలున్నప్పటికీ కూడా వేరే రకరకాల వారు చెప్పినప్పటికి కూడా ఇవన్నీ కూడా ఒక్క కాపరి నుంచే వచ్చాయి. ఈ ఒక్క కాపరి ఎవరు? దేవుడే. ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడే. అనేకమైనటువంటి రకరకాల వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక్క కాపరి నుంచే వచ్చినట్టుగా ఉన్నవి అన్నాడు. ఆ ఒక్క కాపరి ఎవరో మనం ఆలోచన చేద్దాము. ఇంకేమన్నాడు అంటే చూడండి 12వ వచనములో, నా కుమారుడా, ఇది హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము. కాబట్టి ఈ యొక్క జ్ఞానానికి విస్తారంగా పుస్తకాలు రాయబడతాయి, దానికి మితము లేదు. దానికి అర్థమేందంటే పుస్తకాలు చదవొద్దనే ఉద్దేశం కాదు కానీ ఇది చాలు, ఈ బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో ఇది సరిపోయింది, ఇది సరైనది. అటు ఇటు కొట్టుకొని పోయి ప్రధానివై పరిగెత్తి అక్కడేముందో ఇక్కడేముందో, వాళ్ళేం చెప్పారో వీళ్ళేం చెప్పారో, అక్కడేం రాసిందో ఇక్కడేం రాసిందని చెప్పని పరిగెత్తాల్సిన పని లేదు. బైబిల్ ఈజ్ సఫిషియెంట్, సఫిషియన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అని చెప్పి అంటాం.
జ్ఞానటువంటి సొలొమోను యొక్క ఆ సంపాదకుడు, ఆ ఎడిటర్ ముగింపు మాటల్లో ఇదే చెప్తా ఉన్నాడు. నువ్వు పుస్తకాలు అనేకమే రాయబడుతూ ఉంటాయి. వాటికింకా అంతము లేదు. కానీ ఇది సరిపోతుంది నీకు అనేటువంటి భావన ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంత విషయ పరిజ్ఞానం ఉండటం తప్పు కాదు గాని, బైబిలును మించి దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క లేఖనాలను మించి జ్ఞానాన్ని ఎక్కడెక్కడో సంపాదించుకోవాలి అంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ముగింపులో ప్రారంభంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన ఏ విధంగా జ్ఞానాన్ని బోధించాడు, 2 విధాలుగా ఆయన బోధించాడు అని ఒకటి క్రమపరిచాడు, 2 వ్రాశాడు. అదే సమయంలో జ్ఞానుడి మాటలు ఏ విధంగా ఉంటాయి, బాధపరుస్తాయి గాని క్రమపరుస్తవి, చక్కని దిశలో నడిపిస్తవి. అవి మనకు క్షేమము భద్రతనిస్తవి అని జ్ఞాపకం చేశాడు. అవి మనకు సరిపోతవి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇదంతయు విన్న తర్వాత, కాబట్టి ఇంత జ్ఞానం రకరకాలుగా విన్న తర్వాత ఫలితార్థం ఏంటిదంటే అని దేవుని యందు భయభక్తులు అనే మాట ఉపయోగించారు. ఇదే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు కాలాలను సమయాలను నిర్ణయించాడు. అది ఏ విధంగా దాని నుంచి ఏమి తీసివేయబడదు, దాని నుంచి ఏమి కలపబడదు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా నియమించాడు అనే మాటలున్నాయి. అధిక స్వప్నములు, అధికమైన మాట వల్ల ప్రయోజనం లేదు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్పి అన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు సమతుల్యమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట క్షేమము అని అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే మానవ కోటికి అవసరమైంది, ప్రాముఖ్యమైనది మాట ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు అన్నాడు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అంటే అర్థం ఏంటిది? దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సర్వసృష్టికర్త. ఇదేదో భయముతో కూడినటువంటి కాదు, ఒక రకమైనటువంటి ఆశ్చర్యంతో కూడినటువంటి భయం. ఆయన సృష్టికర్త, నేను కేవలము సృష్టింపబడినవాడను. ఆయన సార్వభౌమాధికారం గలవాడు, నేను కేవలము ఆవిరి వెంటి వాడను. ఆయన నిత్యుడు, నా కాలము కొద్దిదే. ఆయన సర్వశక్తిమంతుడు, నేను బలహీనుడను అనేటువంటి ఆయనను, ఆయన గుణలక్షణములు, ఆయన సృష్టిని చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆశ్చర్యంతో ఆయన యందు భయం కలిగి ఉండటము, నేను భయం కలిగి ఉన్నాను అనేటువంటి ఆ యాటిట్యూడ్, ఆయన యొక్క మాట వినటం, భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను అన్నాడు. ఎందుకు అంటే 2 కారణాలు చెప్పాడు. ఎందుకు ఇది అవసరమైంది, ఇదే సారాంశం ఎందుకంటే, ఒకటేమన్నాడు అంటే మానవ కోటికి ఇదే విధి అన్నాడు. ప్రతి తరములో ఉన్నప్పటికి కూడా ఎంత సాంకేతిక, కృత్రిమ మేధస్సు, సమాచారము, అభివృద్ధి, ఆధునికత ఎంత పెరుగుతున్నప్పటికీ కూడా మానవ కోటికి అవసరమైనది, ఉనికికి అంటే ది ఎసెన్స్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ అని చెప్పంట. అసలు మానవుడు ఉంది, ఉనికిలో ఉంది, దేవుడు చేసింది, అవసరమైంది, డ్యూటీ, ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించటం. అదే క్షేమకరమైంది, అదే మానవ జీవితానికి పరమార్థమైంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రాముఖ్యమైంది, అదే హోల్ అని చెప్పి అంటాం, అదే సంపూర్ణమైంది అనేది. రెండోది ఏమన్నాడు అంటే గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోని తెచ్చును అన్నాడు. రెండోది ఏమన్నాడు అంటే దేవుడు మానవుని యొక్క ప్రతి గూఢమైంది అన్నాడు. అది మంచిదైనా చెడ్డదైనా, రహస్యంగా జరిగినా బహిరంగంగా జరిగినా, అది క్రియ అయినా మాట అయినా ఆలోచన అయినా ఉద్దేశమైనా సంకల్పమైనా పనైనా ఏదైనప్పటికి కూడా దేవుడు తీర్పులను తీసుకొస్తాడు. కాబట్టి దేవుడు నేను చేసేటువంటి పనులను తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు. కాబట్టి నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి అని చెప్పాడు. ప్రియులారా, ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది క్రొత్త నిబంధనలో
ఆనాడు ఉన్న పాత నిబంధనలో దేవుని అందరి భయభక్తులతో కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి. ఇది మనకు అవసరమైంది. ద్వితీయోపదేశ కాండంలోను అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించాలి అనే మాట ఉంది. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే తీర్పు మానవుని మీద ఉందో, మానవుని పాపాన్ని బట్టి దేవుడు మానవుణ్ణి కనికరించి, కృప చూపించి, ప్రేమించి, దయ చూపించి, జాలి చూపించి దేవుడే మానవునిగా ఈ లోకానికి రావటం, మానవునికి రావాల్సినటువంటి శిక్ష ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో భరించడం ద్వారా మానవ కోటి యొక్క పాప శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో భరించటం వలన ఏమైందంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమైంది. దేవుడు మన పట్ల కృప చూపించాడు, మన పట్ల జాలి చూపించాడు, ఆయన మన పట్ల కనికరం చూపించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు భయభక్తులు అనేటువంటి మాట, ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉంటాము, ఎందుకు ఆయన కట్టడాలకు విధేయత చూపుతాము అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి. ఆయన ప్రేమను అర్థం చేసుకొని సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి ఆ రక్తమును అర్థం చేసుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలి అంటే ఆయన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. కొత్త నిబంధనలో అక్కడ భయపడి ఆజ్ఞలు గైకొంటారు, ఇక్కడ ఏముంటుందంటే ప్రేమించి ఆజ్ఞలు గైకొంటాం. కాబట్టి ప్రారంభంలో సాధారణంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు భయం కలిగి విధేయత చూపుతారు. అయితే పిల్లలు పెద్దవారైనప్పుడు ఏం చేస్తారంటే ప్రేమ కలిగి ఆప్యాయతతో తల్లిదండ్రులను ప్రేమించి విధేయత చూపుతారు, లోబడతారు. మనం కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రభువును అంగీకరించిన వారు ప్రేమను బట్టి ఇప్పుడు ఆజ్ఞకు లోబడాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో పాపం యొక్క శిక్ష మన మీద లేనప్పటికీ కూడా ఏ ప్రభు అయితే ఒక గొర్రెల కాపరిగా, ఇక్కడ ఒక్క కాపరి అనే మాట ఉంది కదా బైబిల్ గ్రంథంలో, ఈ ఒక్క కాపరి 3 సార్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రసంగి గ్రంథంలోను యెహెజ్కేలు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ కూడా ప్రస్తావన మనకు కనబడుతుంది. ఆయన ఒక్క కాపరిగా మన పట్ల జాలి చూపాడు. గొర్రె మంచి కాపరిగా ఆయన ప్రాణం పెట్టాడు. అప్పుడు ఏమంటాడు అంటే ఒక కాపరిగా ఆయన మనల్ని కాస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, మనకు సేద తీరుస్తూ ఉన్నాడు, మనకు నెమ్మదిస్తూ ఉన్నాడు, విశ్రాంతిస్తున్నాడు, సమస్తాన్ని సమకూరుస్తున్నాడు, కాపాడుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ప్రేమతో ఏమన్నాడు అంటే ఆజ్ఞకు లోబడాలి. ఒకవేళ లోబడకపోతే ఇదే ప్రభు ఆయన తీర్పు తీర్చుటకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆ యొక్క సింహాసనం మీద ఉండి మనందరికి కూడా తీర్పు కూడా తీరుస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుట, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకపోతే, ఈ స్వయం ప్రతిపత్తి నాకు ఎవరు అక్కర్లేదు నేనే అన్నటువంటి భావన కలిగి ఉంటే దయతో అర్థం చేసుకోండి. బైబిల్లో వ్రాయబడి ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అనే మాట ఉంది. నిజమైనటువంటి ఆ నరకాన్ని, దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత తీర్పును తప్పించుకోవాలి అంటే నీ కొరకు నా కొరకు సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇంకా ప్రభువుని నమ్మని వారు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నమ్ముకున్న వారు ఏం చేయాలి అంటే ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞకు లోబడాలి. దేవునికి మనము లెక్క అప్పచెప్పాలి అనేటువంటి భయముతోనూ వణకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. కాబట్టి సామెతల గ్రంథంలో ముగింపు మాటలుగా సంపాదకుడు చెప్పేటువంటి మాటలు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఆ విధంగా జీవించటానికి, భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948058
850339 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.